రెంట్కుంటున్నారు అంతే, మీరు రెంట్కుంటున్నారు. మీ జాగా వదిలేసి వెళ్తాము అనే టైం కూడా వాళ్ళు మీకు ఇయ్యలేదా? మీ సామాన్ మీరు తీసుకునే టైం తీస్తున్నాం సార్, కళ్ళ కూడా తీస్తూనే ఉన్నాము. తీస్తున్నా కూడా ఆగుతలేరు. ఎవరు ఆగుతలేరు ఇప్పుడు ఎవరు సార్ జిఎస్ఎం వాళ్ళు ఇప్పుడు అసలు వాళ్ళ పేరు ఏమంటున్నారు? వాళ్ళు అసలు ఏమో మీ డిపార్ట్మెంట్ వచ్చినామని కూడా చెప్తలేరు. ఎవరు ఏమో చెప్తలేరు. మా ప్లాంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినామని కూడా చెప్తలేరు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అసలు ఏందో తెలుస్తలేదు. ఎంత ఆస్తి ఉంటుంది లోపల? ఆ వస్తువులకు ఎంత కాస్ట్ ఉంటుంది? ₹1,00,000 ఉంది సార్. ఒక్కొక్క మిషన్ 40 లక్షలు 30 లక్షల మిషన్లు ఉన్నాయి. ఎట్లా చూస్తారు? ఇట్లా కూలగొట్టడాన్ని ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వం హైడ్రాన్ ఒకటి తీసుకొచ్చి ఇలా ఇది ఎంతవరకు కట్టు కాదు సార్. ఇది అయితే కట్టు కాదు. ఇంతవరకు ఎవరైనా సరే ఇప్పుడు ఉండొచ్చు, ఎవరో ఎంత ఆక్రమించుకున్నారో తెలిసి ఉంటది. కానీ అది ఇప్పుడు ఎవరు ఎంఆర్ఓ ఉంటాడు, ఎంపీ విఆర్ఓ ఉంటాడు, జిఎస్ఎంఎస్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కదా. వాళ్ళకి తెలియని